హాయ్ అండి, నమస్తే. నేను మీ సమిత. వెల్కమ్ బ్యాక్ టు సమితారెడ్డి వంటిల్లు. ఈరోజు వీడియోలో నేను చెప్పే రెసిపీ గిడిలో ప్రసాదంగా పెట్టే పులిహోరాని ఇంట్లోనే చాలా సులభంగా మంచి రుచిగా వచ్చేలా ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ పద్ధతిలో చేస్తే 15 నిమిషాల్లో కమ్మనైన పులిహోర చేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా చేసేస్తారు. సో ఆలస్యం చేయకుండా ఈ కమ్మనైన పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 50 గ్రాముల చింతపండులో వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బియ్యాన్ని 2 సార్లు మంచిగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. 2 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికిన అన్నం మీద వేడి మీదనే 1 స్పూన్ పసుపు, సాల్టు, 3 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, 50 గ్రాముల పచ్చివేరుశనగ నూనె వేసి వేడి మీదనే కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలిపితే అన్నం విరిగిపోతుంది. అందుకే పైపైనే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, కొద్దిగా సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 7-8 మిరియాలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత 1/2 లీటర్ చింతపండు రసం పోసి గుజ్జుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి మరిగించుకోవాలి. బెల్లం వేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. పులిహోరకి కూడా కమ్మటి రుచి వస్తుంది. పులుసు చిక్కపడ్డాక అప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఆవాల పేస్ట్ వేసి ఒక ఉడుకు వచ్చే వరకు ఉడకనించి ఉడుకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా పసుపు కలుపుకున్నటువంటి అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. అన్నం వేడి మీద ఉన్నప్పుడు కలిపితే ముద్దగా అవుతుంది. అందుకే అన్నం పూర్తిగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి. ఇప్పుడు రెండోసారి తాలింపు పెట్టుకోవాలి. అందుకోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కప్పు పల్లీలు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఆ తర్వాత 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు వేసి ఎర్రగా వేగనివ్వాలి. ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఇందులో 5 ఎండుమిర్చి వేసి దూరగా వేగనివ్వాలి. ఇందులోనే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ తాలింపుని పులిహోరలో వేసి కలుపుకోవాలి. అంతే, పులిహోర తయారు. ఇలా 2 సార్లు తాలింపు పెట్టడంతో పులిహోరకి చాలా మంచి రుచి వస్తుంది. ఈ ప్రసాదం పులిహోర ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. పండగ రోజుల్లో చాలా తొందరగా రుచిగా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా గుడిలో పెట్టే ప్రసాదంలో రుచి వస్తుంది. ఈ కొలతలతో మీరు కూడా ఒకసారి పులిహోర చేసి పెట్టండి. అందరికీ నచ్చుతుంది. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సమితారెడ్డి వంటిల్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.